హాయ్ అండి. ముందు వీడియోలో మీకు ఏ వర్క్ బ్లౌజ్కైనా సరే నెక్ పెద్ద అయితే మనకి ఆది బ్లౌజ్తో ఈక్వల్గా నెక్ వెడల్పుని ఏ విధంగా కట్ చేసుకోవచ్చు ముందు వీడియోలో మీకు చెప్పాను కదండి. ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్తానండి. అలాగే మనము వర్క్ బ్లౌజులకి లైనింగ్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి, అలాగే నెక్ కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఈ వీడియో ఉంటుందండి. బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ పీస్ని అయితే ఈ విధంగా వేసుకుని నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అయితే వేసేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకుని తిరిగి వేసేస్తూ ఉంటారండి. ఈ విధంగా కూడా స్టిచ్చింగ్ చేయవచ్చు, కానీ మేమైతే అలా స్టిచ్చింగ్ చేయమండి. మెడపట్టి అయితే వేసుకుంటాము. ఏ వర్క్ బ్లౌజ్కైనా సరే మెడపట్టి వేసుకుంటాం అన్నమాట. ఈ క్లాత్ చూసారా చాలా పలచగా మెత్తగా ఉందండి. మనం తిరిగి వేసేసామంటే ఇడిపోయే ఛాన్స్ ఉంది. అందుకనేసి నెక్క పట్టికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. పలచగా ఉన్న చీరలకి ఉప్పడపట్టు అటువంటి క్లాత్లకి కూడా నెక్క పట్టి కుట్టుకుంటే మంచిదండి. అది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తి వివరంగా అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే మనము లైనింగ్ని బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఈక్వల్గా వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ సైడ్ అయితే ఈ విధంగా మార్చుకుని కుట్టు అయితే మనము పైన వైపు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటేనే మనకి నెక్ చుట్టూ వేసుకోవడానికి ఆనవాలు బాగా తెలుస్తుంది. నెక్ చుట్టూ కూడా మనము కుట్టు వేసుకున్న తర్వాత 1/2 ఇంచు గ్యాప్ అయితే వదులుకుని క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని మనము జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రాగా వచ్చిన పీస్ని అయితే కట్ చేసుకోవాలండి. అంటే లైనింగ్ కంటే మనకి బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా వస్తుంది కదా, అదంతా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే జాయింట్ చేసుకున్న తర్వాత కింద నడుం పట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ నడుం పట్టి వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా నడుం పట్టి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం మడత పెట్టుకుని స్టిచ్చింగ్ వేయాలి. కానీ ఇది వర్క్ బ్లౌజ్కి రావడంతో మనకి వర్క్ ఈ డాట్లోకి వెళ్ళిపోతుంది అనేసి నేను డాట్ పొడవు తగ్గించేసాను. చూసారు కదా, పావు తక్కువ 3 మాత్రమే వేసానండి. ఎందుకంటే మనకి ఈ వర్క్ దగ్గరికి వెళ్ళిపోతుంది, దానివల్ల మనకి వర్క్ అందం తగ్గుతుంది కాబట్టి మనము డాట్ వెడల్పు తగ్గించుకున్నాము. ఈ విధంగా తగ్గించినా ఏం పర్వాలేదండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే జాయిన్ చేయాలి. మనకి పేపర్లు వచ్చేసి నీడ ఆనేస్తున్నాయండి, అంటే క్లాత్ బాగా పలచగా ఉండడం వల్ల. అందుకనేసి నేను ఈ విధంగా తీసివేసి లైనింగ్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ కాబట్టి ఈ విధంగా పేపర్ వస్తుంది, మగ్గ వర్క్ అయితే రాదు. అలాగే మనం ఇంకొక పార్ట్ కూడా లైనింగ్ అతికేటప్పుడు ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకుని చూసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లు 2 ఎదురెదురుగా, అంటే నెక్ 2 నెక్లు కూడా ఎదురెదురుగా వస్తాయన్నమాట. లేకపోతే ఒకే సైడ్కి జాయింట్ వచ్చేలాగా జాయింట్ చేసే అవకాశం ఉందండి. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్లు రెండాటిని కూడా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా వేసుకుని 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి. హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కట్ చేసుకోవచ్చు కూడాని. ఎందుకంటే మనకి ఫ్రంట్ షేపులు 2 కూడా ఒకలాగే ఉండాలి కాబట్టి మనము లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూసుకోవాలన్నమాట. నాకైతే కొద్దిగా షోల్డర్ దగ్గర హెచ్చు తగ్గులు వచ్చాయండి కాబట్టి ఇక్కడ కొద్దిగా కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇదన్నా సరే మనకి బ్లౌజ్ పీసే ఎక్స్ట్రా అయిందండి, లైనింగ్ కాదు. ఈ విధంగా కట్ చేసుకుని మనము ఫ్రంట్ పార్ట్లను కూడా పక్కన పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే హ్యాండ్స్కి మనకి కటింగ్ చేసుకునేటప్పుడు చంక దగ్గర అయితే 2 సైడు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు పడతాయని చెప్పాను కదండి. వాటిని అయితే మనము ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ కూడా అతుకులు అయితే పడతాయండి మనకి. ఇక్కడైతే మనం జాయింట్ తీసుకోలేదు, జాయింట్ ఉండిపోయింది కదండి. ఆ జాయింట్ని అయితే నేను ఈ విధంగా 2 హ్యాండ్స్ని ఎడదీసేసాను. తర్వాత లైనింగ్ హ్యాండ్స్ మీద ఈ హ్యాండ్స్ని వేసినప్పుడు మనకి ఎంతెంత అతుకులు పడతాయో తెలుస్తుంది. చూసారు కదా, చిన్న చిన్న క్రాస్ ముక్కలు అయితే పడతాయండి. దానికోసం అయితే ఈ విధంగా 2 చిన్న చిన్న క్రాస్ ముక్కలు అయితే తీసుకుని బ్లౌజ్ పీస్కి నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ పీస్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ కూడా చూసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. అలాగే ఈ జాయింట్ చేసి పీస్ని మనము 1 టైము కుట్టిన తర్వాత ఈ విధంగా పైన వైపు సెకండ్ టైం కుట్టి వేయాలండి. ఈ విధంగా 2 టైమ్స్ వేసుకోవడం వల్ల మనకి అతుకులు ఇడిపోకుండా ఉంటాయి. తర్వాత మనము బ్లౌజ్ పీస్కి ముక్కలు అతుక్కున్న తర్వాత హ్యాండ్స్ని కూడా ఈ విధంగా, అంటే లైనింగ్ హ్యాండ్స్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ డిజైన్కి మధ్యకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్ హ్యాండ్స్ కూడా మధ్యకి ఆల్రెడీ చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గర ఈ 2 మార్కింగ్లు కూడా ఒకే చోటకు వచ్చే విధంగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా వేసుకుంటే మనకి హ్యాండ్ మధ్యకి వస్తుందన్నమాట. అలాగే మనము ఈ లైనింగ్ని కింద వైపు జాయింట్ చేసేటప్పుడు చూసుకోవాలండి. అంటే మనకి కింద
డిజైన్కి అంచు ఉంటుంది కదా, ఆ అంచుకి కరెక్ట్గా జాయింట్ చేయాలన్నమాట. మనకి బార్డర్ ఉంటుంది కదండి, ఆ బార్డర్కి మనం వేసి కుట్టుకి ఒకే గ్యాప్ రావాలి. ఆ విధంగా చూసుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైనింగ్ అతుక్కున్న తర్వాత మనకి ఇక్కడ క్రాస్గా మిగిలిన చూసారు కదా, ఈ క్లాత్ని పెట్టి నేను స్టిచ్చింగ్ వేయలేదు, నేను ఈ అంచుని పెట్టి స్టిచ్చింగ్ వేసానండి. అంటే మనకి అంచుకి మన కుట్టిన కుట్టుకి గ్యాప్ ఒకే విధంగా రావాలన్నమాట. ఆ విధంగా వచ్చినప్పుడు ఈ విధంగా తిరగవేసుకుని కుట్టి వేసుకుంటే మనకి హ్యాండ్స్ నీట్గా అయితే వస్తాయి. ఈ విధంగా ఇంకొక కుట్టు వేసుకోవడం వల్ల మనకి లైనింగ్ బయట సైడ్కి కనపడకుండా ఉంటుందండి. అలాగే పైన వైపు కూడా ఈ విధంగా సదురుకుంటూ నీట్గా పైన వైపు కూడా ఇంకొక కుట్టు వేసుకోవాలి. పైన కుట్టు వేసుకుంటప్పుడు మనము లైనింగ్ బ్లౌజ్ పీసు ఎక్కడ ఉగ్గులు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా సదురుకుంటూ కుట్టు వేయాలండి. అలాగే మనకి లైనింగ్ కన్నా బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్స్ అయితే మనము ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. నేను 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకుని మనకి డిజైన్ ఉంటుంది కదా, డిజైన్ పెట్టి ఈ విధంగా హ్యాండ్ మధ్యకి మడత పెట్టాలండి. ఈ విధంగా మడత పెట్టుకుంటేనే మనకి స్టిచ్చింగ్ చేసాక హ్యాండ్కి మధ్యలోకి డిజైన్ వస్తుంది. చూసారు కదా, 2 హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా లైనింగ్ అయితే జాయింట్ చేసుకుని పైన వైపు చిన్న కట్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ సేప్ బెల్ట్లు అయితే జాయింట్ చేసుకున్నానండి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ షోలర్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షోలర్స్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటున్న మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎదురుగా వచ్చే విధంగా చూసుకుని షోలర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు మనకి ఇటువైపు డిజైన్ అటువైపు డిజైన్ ఈక్వల్గా రావాలన్నమాట. ఎగుడు దిగుడు రాకుండా ఒకే లైన్ మీద రావాలని చెప్తున్నానండి. ఆ విధంగా చూసుకుంటూ మీరు షోల్డర్ని అయితే జాయింట్ చేసుకున్నారంటే మనకి లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. చూస్తారు కదా, మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చూసుకుని మీరు షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకోండి. తర్వాత మనం నెక్ పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో అయితే మనకి నెక్ ఉక్సులు పట్టి ఏ విధంగా వచ్చిందో కూడా ఒకసారి చూసుకోవచ్చండి. మనకైతే కరెక్ట్గానే సరిపోయింది. కుట్టు కోసం ఈ విధంగా ఎక్స్ట్రా మిగిలిందండి. తర్వాత నెక్ అయితే కొలుస్తున్నాను. మనకి నెక్ అయితే వచ్చేసి ఉక్సులు పట్టి వైపు 1/2 ఇంచు అయితే తగ్గిందండి. ఆది బ్లౌజ్ కంటే 1/2 ఇంచు తక్కువ వచ్చింది. 1/2 ఇంచు 1/2 ఇంచు పర్వాలేదండి. ఫ్రంట్ నెక్లు అయితేని, బ్యాక్ నెక్ అయితే 1 ఇంచు దాకా కూడా తక్కువైనా పర్వాలేదు. అంతకంటే తక్కువ అయితే మట్టుకి ఏ విధంగా పెంచుకోవాలో, ఎక్కువైతే ఏ విధంగా తగ్గించుకోవాలో మీకు ముందైతే వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూడండి. మనకైతే కరెక్ట్గా సరిపోయిందండి మిగతా నెక్లన్నీ. కాకపోతే ఈ ఉక్సులు పెట్టి సైడే మనకి 1/2 ఇంచు తగ్గింది కాబట్టి నేను ఈ విధంగా 1/2 ఇంచు రౌండ్ అయితే తీసుకున్నాను. తర్వాత మనము 1/4 ఇంచు వెడల్పుతోటి ముక్కలను అయితే తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. బ్లౌజ్కి అతికి సైడ్ అయితే హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా సమానంగా ఉండేలా కట్ చేసుకుని ఈ విధంగా నెక్కకి అయితే జాయింట్ చేసుకోవాలి. మనము నెక్కకి జాయింట్ చేసేటప్పుడు మనకి డిజైన్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చెప్తానండి. అలాగే షోల్డర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపుకి ఈ విధంగా మడత పెట్టేయాలండి. ఇప్పుడు మనకి డిజైన్ దగ్గరికి వచ్చింది కదా, ఇక్కడైతే మనకి డిజైన్ వారికల్లా ఈ విధంగా కుట్టుపడి ఈ విధంగా వేసుకోవాలి. అది ఏ విధంగా వేయాలంటే మనకి పాదం ఉంటుంది కదండి, ఈ పాదం వచ్చేసి డిజైన్కి అవుట్లైన్ ఉంటుంది కదా బయటికి, ఈ డిజైన్ వారి ఈ పాదం ఉండేలా చూసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఆ పాదం అక్కడే ఉండేలా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేయాలి. ఇటువంటివి కుట్టేటప్పుడు కొద్దిగా స్లోగా అయితే కుట్టండి, మీకు కరెక్ట్గా వస్తాయి. చూసారు కదా, మనకి ఈ విధంగా డిజైన్ వారే వచ్చే విధంగా మెడపట్టినైతే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్నామంటే మనకి చూసారు కదా, గ్యాప్ ఏమీ రాకుండా కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా రావాలండి. ఒకవేళ మీకు గ్యాప్ వస్తే డిజైన్కి మీరు కుట్టిన పట్టికి గ్యాప్ వస్తే ఆ గ్యాప్ వచ్చిన చోట ఈ విధంగా మార్క్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి కుట్టు వేసి సరి చేసుకోవాలి. అలాగే మనకి రౌండ్ తిరిగే చోట దగ్గరగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకున్నప్పుడు మనం వేసిన కుట్టు కట్ అవ్వకూడదండి. మన కుట్టు కంటే బయటే ఈ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. తర్వాత మనం అతికిన మెడపట్టినైతే ఈ విధంగా డబుల్ పోలింగ్ వేసి మొత్తం అంతా మడత పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మడత పెట్టి కుట్టు వేసేసుకుంటే మనకి చేతి పని చేయవలసిన అవసరం ఉండదు. ఈ విధంగా మెడపట్టి వేసుకోవడం వల్ల మనకి మగ్గ వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా సరే నెక్ విడిపోకుండా ఉంటాయండి. పొడపట్టు అలాగే ఇంకా చాలా క్లాత్లు పల్చగా మెత్తగా ఉంటాయి కదా, ఈ విధంగా పట్టి వేసుకోవడం వల్ల విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట.
నెక్ అయితే మనకి ఎక్కడ తేడా రాదండి, చాలా నీట్గా అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇంకా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఏ సైజ్ బ్లౌజ్ అయినా కటింగ్ డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పారంటే మీకు ఆ వీడియో అయితే చేసి పెడతానండి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.